ఆవులకే లేవు చూసారా. మీ అందరికి ఇల్లులు ఉంటే సరిపోతుందా? ఇంకా పెద్దిల్లు కావాలి, ఇంకా పెద్దిల్లు కావాలట మీకు. బిల్డింగ్లు కడతారు, కార్లు కావాలట. ఏందో పెద్ద బిల్డింగ్లు కడతారు. అంతెందుకు, ఒక గోశాల కట్టుకో. ఇంత ఒక గోశాల కట్టుకో, ఏదైనా వేసుకో. గిన్ని గనం ఇల్లులు చూడండి, ఇన్ని గనం. ఓ చెట్లు చేమలు పెట్టిరు. ఏంటిది, ఏం లాభం? ఓ ప్రకృతి మంచిగా అవుతుందనే కదా. ప్రకృతి మంచిగా అవుతుంది అని కదా. ప్రకృతి మంచి అయితే కానీ మేమేమంటలేము. అది కూడా గుడ్డే కదా, అది కూడా మంచిదే కదా. కానీ ఎందుకు కొడతారు ఆవులని? అదొక్క ఆన్సర్ చాలు మాకు, అంతే. కామెంట్స్ చూసారా? కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి, లైక్స్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు అర్థమవుతుంది ఎంత బాధనో. ఇక చూడండి ఎంత ఉన్నదో. ట్రాక్టర్లు ఇవన్నీ ఉంటున్నాయి చూసిరా పొద్దున వరకు. ఇంకా మనకి తిరగడానికి బండ్లు అవన్నీ ఉన్నాయి. బండ్లు అవన్నీ ఉన్నాయి, మీరు అవన్నీ తిరుగుతారు. మరి వాటికి ఎట్లా? అవన్నీ బండ్లలో తిరుగుతారు, మరి వాటికి ఏమైనా ఉన్నాయా? అవి కాళ్ళను అడుగుతాటే తిరుగుతానే. ప్లీజ్ అభిమానించండి వాటిని, కొట్టకండి, తిట్టకండి. చూసారా? ఇప్పుడు మళ్ళీ మన సరస్వతి ఆ గోవు దగ్గరికి వెళ్తున్నాం. దానికోసమైనా మేము చేసిన వీడియోస్కైనా మంచి లైక్స్, సబ్స్క్రైబ్, పక్కన బెల్ ఐకాన్ కొట్టుతారని చాలా ఆశిస్తున్నాం. ప్లీజ్ దీనికైనా కొంచెం అభిమానించండి మమ్మల్ని. మేము ఇదంతా కావాలని చేయటం లేదు. మనలో ఉన్న గుణం మారాలని, మనుషులు మారాలని చేస్తున్నాం. మళ్ళీ వచ్చేసాం సరస్వతి దగ్గరికి. అయితే చూసారా, అది మట్టిలోనే వండుకుంటుంది, మనం బెడ్లో పడుకుంటాం. బోత్ ఆర్ నాట్ సేమ్. వి బోత్ ఆర్ నాట్ సేమ్. చూడండి, దానికి అట్టి కాలుతోటి నడుస్తాయి, మనమేమో చెప్పులతోటి నడుస్తాం. బోత్ ఆర్ నాట్ సేమ్. చూడండి, దాన్ని కొడతాండ్లు, తిడుతాండ్లు. మనన్నైతే చిన్నోళ్ళు కదా అని ఊకుంటాను. బోత్ ఆర్ నాట్ సేమ్. దాన్ని కూడా తిట్టద్దు, కొట్టద్దు, ప్రేమతోటి పంపించాలి. పోకపోతే అంతే. ఇంతకుముందు రీల్స్లో మీకు చెప్పినాం, అట్లా కాదు, మంచిగా చెప్పాలి, లేదంటే శివుడు వస్తాడు, మూడో కన్ను తెరుస్తాడు అన్న. నువ్వు చెప్పరా? ఎందుకంటే వాటికి ఇంత పవర్ ఉంది. శివుడికి ఇష్టం, కృష్ణుడికి ఇష్టం. వాటిని ఎంత తిట్టేసి కొడితే వాటికి ఎంత బాగా అనిపించాలి. శ్రీకృష్ణుడికి బాగా ఇష్టమైన యానిమల్ ఇది. శివుడికి కూడా నంది వాహనం. శివుడికి కూడా ఇష్టం నంది వాహనం. చూసారా పాపం, ఎంత బాధ. ఒకరికి బాధ, ఒకరికి కోపం. ఘోరం జరుగుతుంది. మరి శివుడు ఎందుకు కూకోవాలి? ఇవెందుకు కూకోవాలి? ఇవి కొట్టాలని చూస్తున్నాయి, కానీ శివుడు ఆగమంటాడు కాబట్టి ఆగుతున్నాయి. ఎక్కడికి? కానీ చూడండి, మనోడైతే బొట్టు పెట్టిండు. ఓ బొట్టు కనబడుతుందా? బొట్టు పెట్టిండు. ఇగో మనోడు ఆకు తెచ్చిండు, తినిపియమంటే చూడండి ఎంత మంచిగా తింటుందో. అదే మనమైతే కొట్టి తినమన్నా కానీ తినదు. ప్రేమతో తినిపిస్తే తింటుంది. అదే పిల్లలు అయితే ఇట్లా ప్రేమతోటి పెట్టినా తినరు. ఆవులు నయం దీనికంటే, వాటికంటే ఆవులు నయం. ఈ వీడియో అయినా మీకు అర్థమవుతుందని ఇంతలా చేస్తున్నా. ఇప్పుడు చూడండి, ఇంకొక ఆకు తెచ్చి తినిపిస్తే ప్రేమతో ఎట్లా తింటుందో. పాపం చూడండి, ఒక్క లైకులు, షేర్లు, సబ్స్క్రైబ్ చేయకపోయినా మంచిదే, కానీ దీన్ని మంచిగా చూసుకోండి చాలు. పాపం ఒక్కసారి మీరు దీని ప్లేస్లో ఉంటే మీకు తెలుస్తుంది దీని బాధ. దాని బాధ మనం అర్థం చేసుకోగలలేం, కానీ
మనుషుల బాధని చెప్పగలం, మనకి నోరు ఉంది, వాటికి నోరు లేదు. ఇంతగా చెప్పడానికి ట్రై చేస్తున్నామంటే అట్లీస్ట్ లైక్ సబ్స్క్రైబ్ చేస్తారంటే అది కూడా లేదు. మనుషులకి ఇంత అభిమానం లేకుంటే ఎట్లనో ఏమో కదా సరస్వతి. దగ్గరికి పెట్టచ్చు కదా. మీరేమో దీన్ని నాకింది, అయ్యో ముట్టిన చేతులు అడుకోవాలి. ఆవుని ముట్టిని ఒళ్ళకి రాసుకుంటే ఎంత మంచిది తెలుసా. అది నాకితే నిన్ను నాకితే ఎంత మంచిది తెలుసా. దాని గోమూత్రం పుస్తకం గరుడ పురాణం ఇటువంటి పురాణాలలో చూసారా, దాని గోమూత్రాన్ని మన పూజ సామాన్లో మన దేవుడి రూమ్లో పడితే ఎంత మంచిదో తెలుసా. ఇటువంటి గోపురం ఉన్న పెద్ద పెద్ద అంబాతుల గోమూత్రం తాగితే ఎంత మంచిదో తెలుసా. ఒక ఆవు నాకితే మనలోనున్న దరిద్రాలు దోషాలన్నీ పోయి మనలోనున్న జ్వరం అటువంటి అన్నీ పోతాయి తెలుసా. అంత గొప్పది ఆవంటే. చూడండి, దాని పుట్టుకతోటి దాని పిల్ల చనిపోయింది, అయినా కానీ ఇది ఇంత దాని బాధ తట్టుకుంటుంది చూడు. అది దానిలోనున్న గొప్పదనం, అది గ్రేట్. దీనికి కోపం వస్తుంది అయినా కానీ శివుడు ఆగమంటాడు. చూసారా మమ్మల్ని పొడుస్తుంది, రిక్కీని ఎందుకు పొడుస్తుంది. వీళ్ళు నా కోసం ఎంత బాధ చేస్తారు, ప్లీజ్ చెప్పకు, నాకు అంత బాధ అనిపిస్తుంది, ప్లీజ్ చెప్పకు అని అది చెప్పుకుంటుంది. నాకు అర్థమవుతుంది దాని బాధ, అట్లా చెప్తుంది అది. మీరు దాన్ని అర్థం చేసుకోవాలి. అవో చూసారా, 1 minute guys. ఇప్పుడు చూడండి ఇంకొక ఆకు తెచ్చి పెడితే ఎంత ప్రేమతో తింటుందో చూడండి. ఇది ఆల్రెడీ మళ్ళీ ప్రెగ్నెన్సీ, కొన్ని రోజుల్లో బేబీని పెడుతుంది, బేబీ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ రోజు మేము చూపిస్తాం. ఆ రోజు మీ అందరికి కంపల్సరీ ఒక వీడియో పెడతాం. దాంట్లోనైనా మీ అందరికి కొంచెం మార్పు రావచ్చని మా నుండి కొంచెం లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా గాయస్. ఇంతగా ట్రై చేస్తున్నామంటే అది ఒక పని వల్లనే. చూసారా ఆకలితో ఎలా తింటుందో సరస్వతి. మీ బాధ మాకు అర్థమవుతుంది కానీ మేమేం చేయలేము, కానీ వీడియో ద్వారా కోసం నేను నా ఫ్రెండ్కి ఏదైనా చేస్తాం. ఇది మేమిద్దరం నీకు ఇచ్చే మాట అంటే తల మీద పెడితే వాళ్ళ మాట అన్నట్టు. ఓకే, అర్థమైంది. ఇప్పుడు మీరు కూడా నేను గంగడోలు గీస్తాం, ఇలా గంగడోలు గీస్తే చూసారా లేపుతాను గోకుమని. చూసారా కాలు చాపుతుంది. ఎందుకు, మనం బెడ్ మీద వండుకుంటే మనం కాళ్ళు వత్తుతారు, వీళ్ళు మనకు పని మనుషులు అని అనుకుంటారు. చూసారా ఈ కాలు చాపుకుంటే చూసారా కాలు ఎంత మరిసాయో, దానికి ఎంత నొప్పో, అది ఎట్లా ఉంటుందో, దానికి అవస్థ ఎంతో. దాని కాలు ఎవరైనా వస్తారా, మనం తప్ప. ఈ గంగడోలు గీకుతావురా, కొద్దిసేపు పండుకో, మళ్ళీ మధ్యాహ్నం అయితే మనకు తినేసి తింటాం. అటు చూపి ముస్లిం వాళ్ళు చూసారు కదా ఒక కన్ను సరస్వతి పొడుగురా, అదే కత్తి తీసుకొని అలా నెత్తులు బద్దలు కొట్టు. చూడండి బక్కగా అయినాయి కాళ్ళు, చూసారా బక్కగా అయినాయి. ఇగో ఇట్లా కాళ్ళు వస్తాలి. చూసారా ఎట్లా వండుకున్నదో, దీని పరిస్థితి లేదా కట్టుకొట్టలేదు, పండుకుంటాంది. పండుకుంటాను అంకుల్, ఇవి వండుకునేది అట్లనే. అదే మేమేం చేసినాం, మేము వీడియో దీనికేమంటారు మరి, మేమేం చేయాలి. చూసారా గైస్ మా అంకుల్ ఎట్లా ఎక్కిస్తాడు అబద్ధాలు. ఉత్తగా జోక్ అన్నాడు, ఒట్టిగా జోకో ఏమో ఎవరికి తెలుసు.
మమ్మల్ని భయపెట్టడానికి నువ్వు ఇట్లా చేసినావు అన్నట్టు లోపల లోపల నవ్వుకుంటాంది అర్థం అవుతుంది అట్టిగాని బయట బయట కూడా నవ్వినట్టు కొంచెం ఫేస్ అనిపిస్తుంది. మీరు క్లారిటీగా చూడండి నవ్వుతుంది. ఓకే గైస్, మీకు గనక ఇది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే సబ్స్క్రైబ్ చేయకపోయినా కానీ దీన్ని మంచిగా చూసుకోండి. బాయ్ బాయ్.